సిపిఐ శత జయంతి వేడుకల్లో బీజేపీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ అనడం విడ్డూరమన్నారు. రేవంత్ మాటలు ఆ పార్టీ పతనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్ వేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అనటం విడ్డూరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అనే విషయాన్ని సీఎం కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీగా మారిందన్నారు. నరేగా పేరు విషయంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ ఆందోళన చెందడం లేదని ఎక్స్ లో పోస్టు చేశారు సంజయ్. మహాత్మా గాంధీనే స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని కోరుకున్నారని అన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల గొప్ప విజయమన్నారు ఎంపీ అరవింద్. బోర్డు ద్వారా భవిష్యత్తులో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. నాణ్యమైన పసుపు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఒక పదార్థంగా మనకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది పసుపు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అని, కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోలేక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని, మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్ నిర్ణయంపై రాహుల్ సమాధానం చెప్పాలన్నారు ఏలేటి. ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా బీజేపీలో పార్టీ నియమావళికి అనుగుణంగా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. నితిన్ నబీన్ కు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో నామినేషన్ వేశారు పాయల్. జాతీయ అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియలో ఈరోజు తెలంగాణ నుండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మిగతా మేమంతా కూడా జాతీయ కౌన్సిల్ సభ్యులు 18 మంది అంతా కూడా ఈరోజు జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నితిన్ నబీన్ గారికి మద్దతుగా ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. ఎన్నికలు ఆలస్యం అవటంపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు నేతలు.